పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆ క్షణంలో సభలో ఉండుంటే ఎలా స్పందించుండేవారు? ఆ క్షణంలో ఆయన లేకపోవడం, బాలయ్య చేసిన వ్యాఖ్యలకు అక్కడ ఎవరు కనీసం ఈ వ్యాఖ్యలు కరెక్టా కాదా అని ప్రస్తావించకపోవడం. ఎందుకంటే జనసేనలో మొత్తం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారితో కలిపి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు సభకి హాజరవ్వలేదు అని అనుకుందాం. మిగిలిన వాళ్ళు ఎవరు, జనసేన ఎమ్మెల్యేలు ఎవరు అక్కడ లేరా? అంటే బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఎవరు గట్టిగా మాట్లాడారు, ఎవరు మాట్లాడలేదు అని చిరంజీవి గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, కామినేని శ్రీనివాసరావు గారు చెప్పిన ఒక కథ ఏదైతే ఉందో స్టోరీ, దాని మీద లేదు ఇదంతా తప్పు, నాన్ సెన్స్ అంటూ బాలయ్య గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అది ఖచ్చితంగా జనసేనని ఇబ్బంది పెట్టిన వ్యాఖ్యలే. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారే ఎక్కడో ఉండి రియాక్ట్ అయ్యారు, అమెరికాలో ఎక్కడో ఉండి. సభలో ఉన్న మిగిలిన ఎమ్మెల్యేలు రియాక్ట్ అవ్వలేకపోయారు. ఇప్పుడు అది పవన్ కళ్యాణ్ని అనకపోయినా చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నారు అంటే వెంటనే వాళ్ళు అబ్జెక్షన్ రేజ్ చేయాలి. అది వాస్తవమా కాదా అనేది తేల్చాలండి, తొందరపడి మాటలు ఎందుకు అని అనాలి ఖచ్చితంగా. అదే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అక్కడ సభలో చంద్రబాబు గారు లేనప్పుడు, లోకేష్ గారు లేనప్పుడు అక్కడ ఎవరైనా మాట్లాడితే, ప్రత్యర్థులు ఎవరైనా మాట్లాడితే, వైసీపీ నేతలు ఇప్పుడు లేరనుకోండి, మాట్లాడితే ఊరుకుంటారా? ఇమీడియట్గా వాళ్ళు పాయింట్ రైజ్ చేస్తారు. కానీ ఇక్కడ జనసేన ఎమ్మెల్యేలు సభలో ఉండి కూడా ఇప్పుడు కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఉంటే ఇమీడియట్గా బాలకృష్ణ గారు లేచి మాట్లాడారు. అది కరెక్ట్ కాదు, అదంతా అబద్ధం, అలాగే ఎవరు అనలేదు, ఆ రోజు అలా జరగలేదని చెప్పాడు ఆయన. అలా చెప్తూ అక్కడ ఎవరు మాట్లాడలేదు, ఆయన ఏమి అక్కడ ఎదురు తిరగలేదని చెప్పినప్పుడు ఖచ్చితంగా అక్కడ చిరంజీవి గారిని బ్లేమ్ చేస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాని మీద ఎందుకు ఎవరు రియాక్ట్ అవ్వలేదు జనసేన ఎమ్మెల్యేలు? ఒకవేళ నిజంగా ఆ స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉండుంటే దాని మీద రియాక్ట్ అయ్యేవారా కాదంటే ఖచ్చితంగా రియాక్ట్ అవుతారు. సభలో ఉండుంటే, సభలో లేరు, ఇప్పుడు బయట ఉన్నారు, ఇంకా రియాక్ట్ అవ్వలేదు. ఓకే, ఆయన దృష్టికి వెళ్ళిందా లేదనేది ఎదురుగా ఉండుంటే రియాక్ట్ అవ్వాలి. ఎందుకంటే కామినేని చెప్పింది తప్పు అని అక్కడే ఉన్న సభలో ఉన్న బాలయ్య బాబు గారు రియాక్ట్ అయినప్పుడు ఒకవేళ బాలయ్య బాబు చెప్పేది రైటా రాంగా అనేది ఎవరు చెప్పాలి? ఎందుకంటే ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే కదా, మా అన్నయ్య చిరంజీవి గారిని చేతులెత్తి దండం పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేది. అది వాస్తవమా కాదా అనేది తర్వాత విషయం. దాన్ని రాజకీయంగా వాడుకున్నారు అక్కడ మొన్న ఎన్నికలకు ముందు, పదే దాన్ని ప్రచారం చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు మరి బాలయ్య బాబు గారు ఈ వ్యాఖ్యలు చేసినప్పుడు వాళ్ళు రియాక్ట్ అవుతారా లేదా? ఆ క్షణంలో కనుక పవన్ కళ్యాణ్ సభలు ఉంటే రియాక్ట్ అయ్యి ఉండేవారా కాదా? జనసేన ఎమ్మెల్యేలు ఉండి కూడా ఎందుకు సైలెంట్ అయ్యారు? అంటే అక్కడ పార్టీ లైన్ ఏదైనా ఉంటుందా జనసేనకి? ఇలాంటి ప్రస్తావనలు వచ్చినప్పుడు పైనుంచి ఆదేశాలు వస్తేనే రియాక్ట్ అవుతారా లేదా సైలెంట్గా ఉంటారా? మరి దాని మీద నోరు విప్పుతారా, ఇలాగే ఉంటారా అనేది కూడా అందరూ ఎదురు చూస్తున్నారు, మెగా అభిమానులు అందరూ.